తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు డేగల అనితా సూరి. ఇవాల్టి కవితా శీర్షిక కళ్ళకు గంతలు కట్టద్దు. ఈ కవిత సూర్య దినపత్రికలో అక్టోబర్ నెల 2018న ప్రచురింపబడింది. ఇప్పుడు కళ్ళకు గంతలు ఎలా కడుతున్నారో తెలుసుకుందాం. కులం అంటారు, మతం అంటారు, ప్రేమంటారు, దోమంటారు, పొలోమంటూ మీడియా తిమ్మిని బమ్మిని చేస్తుంది. కులం అంటారు, మతం అంటారు, ప్రేమంటారు, దోమంటారు, పొలోమంటూ మీడియా తిమ్మిని బమ్మిని చేస్తుంది. ఇవాళ వాళ్ళది తప్పని 10 మందిలో సిగ్గుపడేలా చేస్తుంది. రేపు వీళ్ళది నేరమని నడి వీధిలో కడిగేస్తుంది. ఇవాళ వాళ్ళది తప్పని 10 మందిలో సిగ్గుపడేలా చేస్తుంది. రేపు వీళ్ళది నేరమని నడి వీధిలో కడిగేస్తుంది. అందరినీ పిలిచి న్యాయం అడుగుతూనే అందరి తరపున తానే న్యాయ నిర్ణయం చేసేస్తుంది. అందరినీ పిలిచి న్యాయం అడుగుతూనే అందరి తరఫున తనే న్యాయ నిర్ణయం చేసేస్తుంది. తన అభిప్రాయం జనం నెత్తిన రుద్దేస్తుంది. తన అభిమతమే నెగ్గాలని చూస్తుంది. తన అభిప్రాయం జనం నెత్తిన రుద్దేస్తుంది. తన అభిమతమే నెగ్గాలని చూస్తుంది. బాధితుల బాధతో రేటింగులకై ఎగబడుతూ పోయే ప్రాణంతోనూ వ్యాపారం చేస్తుంది. బాధితుల బాధతో రేటింగులకై ఎగబడుతూ పోయే ప్రాణంతోనూ వ్యాపారం చేస్తుంది. నిజం తేల్చాల్సిన చట్టమెందుకో, తీర్పునివ్వాల్సిన కోర్టులెందుకో శాంతం అర్థమయ్యేలోగా కుటుంబ సమస్యలను సంతలో వేలమేసేస్తుంది. నిజం తేల్చాల్సిన చట్టమెందుకో, తీర్పునివ్వాల్సిన కోర్టులెందుకో శాంతం అర్థమయ్యేలోగా కుటుంబ సమస్యలను సంతలో వేలమేసేస్తుంది. కనిపెంచిన తల్లిదండ్రుల ఆవేదన విననివ్వదు. నాయికా నాయకులు తప్ప కుటుంబానికి ఏమాత్రం విలువివ్వని సినీ మత్తు వదలనివ్వదు. కనిపెంచిన తల్లిదండ్రుల ఆవేదన విననివ్వదు. నాయికా నాయకులు తప్ప కుటుంబానికి ఏమాత్రం విలువివ్వని సినీ మత్తు వదలనివ్వదు. కులమతాలే అడ్డుగోడ కాదు, అలాగని ప్రేమ పెళ్ళే జీవిత పరమార్థమూ కాదు. కులమతాలే అడ్డుగోడ కాదు, అలాగని ప్రేమ పెళ్ళే జీవిత పరమార్థమూ కాదు. ఆకర్షణ ఆవేశం విడనాడే సామరస్యంతో మనసుల్ని మానవత్వ బంధాలతో ఎదగనివ్వాలి. మనిషిలోని మృగాన్ని తట్టిలేపే వికృత వక్రీకరణల చిత్రం చావాలి. ఆకర్షణ ఆవేశం విడనాడే సామరస్యంతో మనసుల్ని మానవత్వ బంధాలతో ఎదగనివ్వాలి. మనిషిలోని మృగాన్ని తట్టిలేపే వికృత వక్రీకరణల చిత్రం చావాలి. నేటి సమాజం అంతర్జాల మాయాజాలంలో చిక్కుకుని అందులో చూపించిన కథనాలను, వార్తలను, ఎవరెవరి అభిప్రాయాలను విని అదే నిజమని నమ్మి సమాజం మోసపోవటం జరుగుతున్నది. అందరికీ ఉపయోగపడే అవసరమైన విషయాలను తప్ప అనవసరమైన, ఎవరికీ ఉపయోగపడని విషయాలను చూసిన వెంటనే 10 మందికి చేరవేయటం మానుకోవటం వల్ల అసత్య ప్రచారాలను నియంత్రించవచ్చు అన్న ఉద్దేశంతో రాసిన ఈ కవిత మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఆసక్తికరమైన వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.